శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 మే 2 గురువారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సంకల్ప బలంతో లక్ష్యం నెరవేరుతుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. దైవశక్తి కాపాడుతుంది. శాశ్వతంగా కొన్ని సమస్యలు తీరిపోతాయి. ఆర్థికంగా భవిష్యత్తు బాగుంటుంది. స్థిరమైన ఫలితం వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. పెద్దల ప్రోత్సాహం అవసరం. కృషి ఫలిస్తుంది. ఉద్యోగ లాభం ఉంది. పెద్దల మన్ననలు పొందుతారు. అభిష్ట సిద్ధి ఉంది. ధనలాభ సూచితం. కొన్ని సమస్యలు తీరుతాయి. మీ చుట్టూ నెలకొన్న వాతావరణం ఈరోజు మిమ్మల్ని తగ్గేలా చేస్తుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పనిచేసే చోట ఉద్యోగులకు భవిష్యత్తు బాగుంటుంది. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ భంగం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. ఈరోజు వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. దుర్గామాతను స్మరించండి. విజయావకాశాలు పెరుగుతాయి. అదృష్టయోగం ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఉంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: కుటుంబంలో ఆనందం పెంచడానికి రావి చెట్టు మీద కుంకుమ గుర్తులు ధరించండి. రిపీట్: కుటుంబంలో ఆనందం పెంచడానికి రావి చెట్టు మీద కుంకుమ గుర్తులు వర్తించండి మరియు ఒక పసుపు దారంతో చెట్టును కట్టాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.